మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. నల్లని వానికి నప్పును యనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు. నల్లని వానికి నప్పును యనుచు పలుకుచు మురిసే ఆండాళ్ళు. మెల్లగా మెడలో వేసి చూసుకొని కిలకిల నవ్వెను ఆండాళ్ళు. మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. చందనము తన మేని పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు. చందనము తన మేని పూసుకొని గంధము బాగని ఆండాళ్ళు. మందారపు పన్నీరు చల్లుకొని ఎంతో బాగని ఆండాళ్ళు. మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. రకరకాల పల రుచులు చూచి చక్కెర తీపనే ఆండాళ్ళు. రకరకాల పల రుచులు చూచి చక్కెర తీపనే ఆండాళ్ళు. శ్రీకరుడు శ్రీరంగనాథునికి నిత్యము నచ్చెను ఆండాళ్ళు. మల్లెలు మొల్లలు మందారముల మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. మాలలు కట్టెను ఆండాళ్ళు. ఈ మల్లెలు మొల్లలు మందారాలు అనే ఈ గీతం గోదాదేవి అంటే శ్రీ ఆండాళ్ అమ్మవారి దైవిక మహిమను కీర్తించే ఒక అమూల్యమైన భక్తిరత్నం. ఈ పాటలో ప్రస్తావించిన మల్లెలు మొల్లలు మందారాలు వంటి పుష్పాలు పవిత్రత, శుభం, సౌందర్యం, సుఖశాంతుల యొక్క సంకేతాలు. ఆండాళ్ అమ్మవారు శ్రీ రంగనాథుడిపై చూపిన ఆత్మ సమర్పణ భావం, ఆమె నిష్కళంకమైన ప్రేమ, నిత్యభక్తి ఈ పాటలో ప్రతి స్వరంలో ప్రతిధ్వనిస్తుంది. ధనుర్మాసం సమయంలో, ప్రత్యేకంగా గోదా కళ్యాణం సమయంలో ఈ పాట ఆలయాల్లో, ఇళ్లలో, భజనలో ఎంతో భక్తి శ్రద్ధలతో పాడబడుతుంది. ఈ గీతంలోని ప్రతి పదం ఆండాళ్ అమ్మవారికి పుష్పాలు సమర్పిస్తున్నట్లు, ఆమె దైవిక కాంతిని మన హృదయంలో విరబూయిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆండాళ్ తన జీవితం అంతా శ్రీ రంగనాయకుని సేవలో, ఆయన ప్రేమలో లీనమై గడిపిన పవిత్రతను మనం ఈ పాట ద్వారా అనుభవించగలం. అందుకే ఈ గేయం ఆధ్యాత్మికతతో నిండినదిగా, మనసులను ప్రశాంతంగా చేసేలా, గోదాదేవి భక్తిని మనలో మేల్కొల్పేలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని బ్లెస్ చేయండి.